ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ది సబర్మతి రిపోర్ట్ సినిమా వీక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సినిమాలో ప్రధానంగా మానవతావాదం చూపించారన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత కోసం పనిచేయాలన్నారు. సబర్మతి ఎక్స్ప్రెస్ ఘటన ప్రమాదం కాదని నానావతి కమిషన్ తేల్చిందన్నారు. కాస్త ఆలస్యమైన వాస్తవాలు ఏదో ఒకరోజు బయటపడుతున్నాయని, సబర్మతి రైలు దుర్ఘటన విషయంలో అదే జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మన దేశము అనేక వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి దేశం, ప్రజాస్వామ్యముతో కూడినటువంటి దేశము. కాబట్టి అందరం కూడా దేశం కోసం, దేశ సమగ్రత కోసం పనిచేయాలి. ఈ సినిమాలో ప్రధానంగా మానవతావాదాన్ని చూపించడం జరిగింది. ఒక మనిషికి జన్మనిచ్చేటువంటి శక్తి మనిషికి లేనప్పుడు చంపే అధికారం ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అమాయకులైనటువంటి కరసేవకులు చనిపోయినప్పుడు మరి ఏ రకంగా నిర్లక్ష్యం వహించారో ఆ విషయాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది.